హాయ్, వెల్కమ్ టు ఆర్డిపి అకాడమీ. గుప్త సామ్రాజ్య యుగ విశేషాలలో భాగంగా గత వీడియోలో వీరి పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉన్నాయో మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో గుప్తుల యొక్క ఆర్థిక వ్యవస్థ, వీరి యొక్క సైనిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, గుప్త సామ్రాజ్యం. గుప్తుల ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో మనం చూద్దాం. వీరి కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. గుప్తుల కాలంలో భూమిని 5 రకాలుగా విభజించారు. అవి క్షేత్రం, కిలం, వస్తి, గపదసార, అప్రతిహత. ఓకే, క్షేత్రం అనగా వ్యవసాయ యోగ్యమైన భూమి, కిలం అనగా బంజరు భూమి, వస్తి అనగా నివాస యోగ్యమైన భూమి, గపదసార అనగా పచ్చిక బీడు భూమి, అప్రతిహత అనగా అటవీ భూమి. మనకు ప్రశ్న ఏ విధంగా వస్తుంది అంటే, గుప్తుల కాలంలో అటవీ భూమిని ఏమని పిలిచేవారు, లేదా గుప్తుల కాలంలో బంజరు భూమిని ఏమని పిలిచేవారు? ఓకే, ఈ విధంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. రెండవ చంద్రగుప్తుని కుమార్తె ప్రభావతి గుప్త వేయించిన పూనా శాసనం భూ సర్వే గురించి తెలుపుతుంది. ఓకే, ప్రభావతి గుప్తా వేయించిన పూనా శాసనం ప్రకారం గుప్తుల కాలంలో భూమిని సర్వే చేసేవారు అని తెలుస్తోంది. భూమిని కొలిచే విధానాలు కుల్యవాప, ద్రౌణవాప. కుల్యవాప అంటే 3 ఎకరాలు. ఓకే, మనం ఇప్పుడు ఏ విధంగా అయితే 1 ఎకరం 2 ఎకరాలు అనుకుంటున్నామో అప్పట్లో 1 కుల్యవాప 2 కుల్యవాప అని పిలిచేవారు. ఇప్పటి లెక్కల ప్రకారం కుల్యవాప అంటే 3 ఎకరాలు, ద్రౌణవాప అంటే కుల్యవాపలో 1/8వ వంతు. వ్యవసాయానికి రాజులు నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. స్కందగుప్తుడు సౌరాష్ట్రలో సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు. ఓకే, కుమారగుప్తుని కుమారుడు స్కందగుప్తుడు సౌరాష్ట్రలోని చంద్రగుప్త మౌర్యుడు నిర్మించిన సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు. వీరి కాలంలో నీటి పారుదలకు ఉపయోగించిన యంత్రాలు ఉద్గపగట మరియు గటి యంత్రం. ఓకే, నీటిని తోడే యంత్రాలు వచ్చి ఉద్గపగట మరియు గటి యంత్రం. గుప్తుల కాలంలో భూస్వాములను ఉక్కు కల్ప అనేవారు. రాజులు లేదా భూస్వామి యొక్క భూములలో రైతులు నిర్బంధంగా చేయు శ్రమను విష్టి అనేవారు. ఓకే, రైతులు నిర్బంధంగా చేయు శ్రమను విష్టి అనేవారు. గుప్తుల కాలంలో వర్తకం చేయవారిని శార్దావాహులు అనేవారు. వీరు ఎక్కువగా నగరాల్లో నివసించేవారు. వీరి కాలంలో ప్రధాన రేవు పట్టణాలు బరుగజం, తామ్రలిప్తి. ఓకే, బ్రోచ్ మరియు తామ్రలిప్తి వీరి కాలంలో ప్రధాన రేవు పట్టణాలు. బ్రోచ్ వచ్చి పశ్చిమ తీర రేవు పట్టణం, తామ్రలిప్తి వచ్చి తూర్పు తీర రేవు పట్టణం. గుప్తుల కాలంలో పన్నుల వ్యవస్థ ఏ విధంగా ఉంది? బాగా అంటే పంటలో 1/6వ వంతు భాగం. ఓకే, బాగా అంటే భూమి శిస్తు. గుప్తుల కాలంలో బాగా అంటే భూమి శిస్తు, ఇది పంటలో 1/6వ వంతు ఉండేది. భోగ అంటే గ్రామస్తులు పండ్లు మరియు కూరగాయల రూపంలో చెల్లించు పన్ను. బలి అంటే రాజుకు స్వచ్ఛందంగా చెల్లించే పన్ను. ఓకే, రాజుకు స్వచ్ఛందంగా ప్రజలు చెల్లించే పన్నును బలి అనేవారు. హలిగర అంటే నాగలి పన్ను. ఉదయాంగ అంటే రక్షణ పన్ను, అంటే పోలీసు వారికి చెల్లించే పన్ను. ఉదంగ అంటే కౌలు రైతులపై విధించే పన్ను. శుల్క అంటే వర్తకుడు చెల్లించు పన్ను. ఓకే, అమ్మకాలపై పన్ను, సేల్స్ ట్యాక్స్. గుప్తుల కాలంలో నాణాలు. బంగారు నాణాన్ని సువర్ణ లేదా దినారా అని పిలిచేవారు. వెండి నాణాన్ని రూపాయ లేదా రూపిక అని పిలిచేవారు. ఓకే, గవ్వలను చిల్లర నాణాలుగా వాడేవారు. వీటినే కౌరీలు అనేవారు. ఓకే, గుప్తుల కాలంలో చిల్లర నాణాలుగా వేటిని వాడేవారు అంటే గవ్వలను వాడేవారు. వీటిని కౌరీలు అని పిలిచేవారు.
బంగారు నాణాన్ని సువర్ణ లేదా దినారా అని పిలిచేవారు. వెండి నాణాన్ని రూపాయి అని పిలిచేవారు. ఓకే, అంతటితో గుప్తుల కాలం యొక్క ఆర్థిక వ్యవస్థ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీరి కాలంలో మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. గుప్తుల కాలంలో వైదిక మతం పునరుద్ధరించబడింది. గుప్తులు వైదిక మతాభిమానులు. వీరి కాలంలో వేదాలు మరియు పురాణాలు సంకలనం చేయబడ్డాయి, అంటే వ్రాయబడ్డాయి. రామాయణ మహాభారత కావ్యాలు వీరి కాలంలో గ్రంథస్థం చేయబడ్డాయి. ఓకే, అంటే అప్పటి వరకు ప్రజల్లో గురుముఖత, శిష్యులు విని నేర్చుకునేవారు. వీరి కాలంలో ఏంటంటే గ్రంథస్థం చేయబడ్డాయి. గుప్తుల కాలంలోనే అత్యధిక పురాణాలు సంకలనం చేయబడ్డాయి. గుప్తుల కాలంలో బౌద్ధ మతంలోని మహాయానానికి ఆదరణ లభించింది. ఓకే, బౌద్ధంలో మహాయానం, హీనయానం, వజ్రయానం అని 3 చెప్పుకున్నాం కదా. వాటిలో మహాయానానికి గుప్తుల కాలంలో ఆదరణ లభించింది. బౌద్ధ మతం క్రమంగా హిందూ మతంలో విలీనం అవ్వడం వీరి కాలంలోనే ప్రారంభమయ్యింది. గౌతమ బుద్ధుని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా భావించి దశావతార సిద్ధాంతం అమలులోకి వచ్చింది. నెక్స్ట్ గుప్తుల యొక్క సామాజిక వ్యవస్థ. వీరిది పితృస్వామిక వ్యవస్థ. వీరి కాలంలో వర్ణ వ్యవస్థ తీవ్ర రూపం దాల్చింది. గుప్తుల కాలంలో సతీ సహగమనం, బాల్య వివాహాలు మరియు బహుభార్యత్వం అమలులో ఉన్నాయి. వెట్టి చాకిరీ మరియు బానిసత్వం కూడా వీరి కాలంలో అమలులో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గుప్తుల ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, అలాగే మత పరిస్థితులను కంప్లీట్ చేసుకున్నాం. అలాగే గత వీడియోలో గుప్తుల యొక్క పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ గుప్తుల యొక్క విద్య, సాహిత్యం. ఓకే, వీరి కాలంలో వచ్చిన ముఖ్యమైన గ్రంథాలు, శాస్త్ర సాంకేతిక రంగంలో మార్పులు మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.